హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్. నా పేరు సంతోష్ కుమార్. ఈ రోజు నన్న నామినేషన్ లిస్ట్ లో యష్మిని ఎందుకు ఎక్కువ నామినేషన్ లిస్ట్ లో పెట్టారు అండ్ సీతం కూడా. యష్మి తప్పు చేసింది ఏంటి, తర్వాత టేస్ట్ తేజ ఎందుకు నోరు జారాడు నైని పవన్కి, తర్వాత ఈ వీక్ నామినేషన్ లిస్ట్ లో మణికంఠ సేవ్ అయ్యిందా. సో మొత్తం వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం అయితే ఎవరు చూస్తున్నా మా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నామినేషన్ లిస్ట్ లోకి ప్రతి ఒక్కరు ఎవరెవరు వచ్చిందంటే ఈ వారం విష్ణుప్రియ, యష్మి, సీతక్క, పృథ్వీ. సో తర్వాత ఆపోజిట్ రాయల్ క్లాన్ వాళ్ళు మెహబూబ్, గంగవ్వ. వీళ్ళు ఈ వీక్ 6th వీక్ నామినేషన్ లో ఉన్నారన్నమాట. సో వాళ్ళకి ప్రతి పాయింట్ ప్రతి రీజన్ అన్ని క్లారిటీగా క్లియర్ కట్ గా చెప్తాను. రాయల్ క్లాన్ వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వారు ఎవరెవరు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా యష్మి, సీత కే నామినేషన్ చేశారన్నమాట. ఎందుకంటే బయట ఏం జరుగుతుందో యాజ్ దిస్ పాయింట్స్ తీసుకెళ్ళి వాళ్ళకి క్లియర్ కట్ గా చేశారు. బట్ మారారు లేదా అయితే తనైతే యష్మి అయితే ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. యష్మికి అయితే ప్రతి పాయింట్ పిన్ టు పిన్ నామినేషన్ చేసేటప్పుడు అంటే మణికంఠకి నువ్వు ప్రతిసారి నువ్వు నామినేట్ చేస్తాను అనుకొని ప్రతిసారి ఏదో గచ్చి పెట్టి తనను నామినేట్ చేసావు ఏదో ఒక రీజన్ తోని. తన మరి ఏం చేసావు ఏదైనా అప్పటికి తను బాధపడుతున్నా ఇచ్చేస్తున్నా కూడా కన్వే చేయలేదు. అప్పటికి ఎవరైనా ఒక టాస్క్ లో అయినా బయటికి తీసేస్తే నువ్వు చాలా ఆనందపడేదానివి అన్నట్టు. సో ఆ రీజన్స్ కొన్ని రీజన్స్ ఉన్నాయి కదా. దానికి తోడు టేస్టీ తేజ ఉన్నా కదా, మణికంఠ మాత్రమే నామినేషన్ చేశాడు. చేయగానే యష్మి అయితే ఎస్ అంటే అక్కడ గజ్జి కనిపించింది అన్నమాట. ఆల్రెడీ అవినాష్ చెప్పిండు నువ్వు అక్కడ ఇచ్చేయడా అంటే అంత మణికంఠ చేస్తే నీకు ఒక శాడిజం ఒక బయటకు వస్తుందా ఏటి, మణికంఠకి మరి ఇంత గజ్జి పెట్టుకున్నావు బాగానా. సో ప్రతి పాయింట్ అనేది వైల్డ్ కార్డ్స్ వారి పిన్ టు పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే యష్మికి ప్రతి ఒక్కరునా అంటే మణికంఠని ప్రతిసారి నువ్వు నామినేట్ చేస్తున్నావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నావు. ఆయన ప్రతిసారి చాలా బాధపడుతున్నా సరే నువ్వు అయినా వీక్ గా ఉంటున్నాడు అయినా సరే నువ్వు ఇంకా నామినేట్ చేసి తనని వీక్ చేస్తున్నావు అనేసి అదొక పాయింట్ అనమాట. దాని తర్వాత ప్రతి టాస్క్ లోని తన్నే ఫస్ట్ తీసినప్పుడు నువ్వు చాలా ఆనందపడేదానివి, అదొకటి. దాని తర్వాత ఫుడ్ విషయంలోని నిఖిల్కి మణికంఠకి వస్తే నువ్వు మణికంఠకి తెస్తే చాలా బాగున్నాను, అప్పటికే వాళ్ళ భార్య పిల్లల గురించి చాలా బాధపడుతున్నాడు, ఫుడ్ వచ్చింది మెసేజ్ వచ్చింది అవి తెస్తే చాలా ఇంకా స్ట్రెంత్ అయ్యేవాడు, అయినా సరే నువ్వు తీసుకురాకుండా వీక్నెస్ గా చేసావు, మళ్ళా నేనున్నా అనేసి అన్నావు, అదే పాయింట్. దాని తర్వాత సీతకి ఏం రీజన్ చెప్పారంటే నువ్వు చీఫ్ లో ఉండేటప్పుడు నువ్వు ఫెయిల్ అయినావు, కరెక్ట్ గా నువ్వు బ్యాలెన్స్ చేస్తే బాగున్నావు, అది బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల నువ్వు ఫెయిల్ అయ్యావు అనేసి తనకు రీజన్స్ పెట్టి తనైతే నామినేట్ చేయడం జరిగింది అనమాట సీతక్కనే. తర్వాత పృథ్వీ 2-3 నామినేట్ చేశారు. రీజన్ ఏం చెప్పారంటే అంటే నువ్వు కొన్ని టాస్క్ లో తప్ప మిగతా హౌస్ మేట్స్ తోని కానీ ఇది కానీ నువ్వేం కనిపించట్లేదు సరిగ్గా నువ్వు. దానికి తోడు ఆ టాస్క్ లో 2 బెలూన్ టాస్క్ చీఫ్ అవడం కోసం అక్కడ ఆ టాస్క్ మాత్రం కనిపించా, మిగతా చోట్ల ఎక్కడ కూడా కనిపించలేదు. ఆ రీజన్స్ అయితే తనని నామినేట్ చేయడం జరిగింది అనేసి అక్కడ వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎవరు వచ్చారో రాయల్ క్లాన్స్ వాళ్ళు క్లియర్ కట్ గా క్లారిటీగా చెప్పారన్నమాట. దాని తర్వాత విష్ణుప్రియకి కూడా ఎందుకు నామినేట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు పిన్ టు పిన్ పాయింట్ చెప్పిన బయట ఏం జరుగుతుంది అనేది. అంటే తన గేమ్ ఆటలే స్టార్టింగ్ లో ఉన్నంత హై రేంజ్ ఇప్పుడు ఈ వీక్ వచ్చేసరికి నీళ్ళు లోలో పడిపోయింది. ఇంకా తర్వాత వేరే దృష్టి మీద పెడుతున్నావు, గేమ్ మీద పెట్టకుండా. ఒకటి నైని పావని ఒక పాయింట్ చెప్పింది అనమాట, నీకు బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చిన తర్వాత కసిగా ఆడాలి కానీ ఏదో ఫన్ కోసం వచ్చాము ఫన్ చేయాలి తప్పలేదు, ఎంటర్టైన్మెంట్ అనేది నువ్వు, కానీ అది మిస్ అవుతున్నావు. ఆ గేమ్ కూడా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి అనేసి తనైతే నామినేట్ చేశారన్నమాట. అంటే ప్రతి బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఆడుతున్నావు తప్ప కనీసం నువ్వు ఒక గేమ్ లోనే ఓడిపోతున్నావు, ప్రతి దాంట్లో ఓడిపోతున్నావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అనేసి చెప్పారన్నమాట ఈ 4. అక్కడ దాని తర్వాత టేస్టీ తేజ మణికంఠ గురించి నామినేషన్ చేశారన్నమాట. చేసినప్పుడు యష్మి ఎలా అంటే ఇలా అంటే అక్కడ ఆ గజ్జి కనబడుతుంది ప్రతి ఒక్కరికి, ఆడియన్స్ చూసేవారికి ఎంత గజ్జి ఉందో మణికంఠ మీద నీకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది అక్క. సో ఈ వారం అయితే పక్కా నువ్వు సీతక్క గాని యష్మి గారు పక్కా బయటకు వచ్చేస్తారన్నమాట. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దాని తర్వాత
ఇక్కడ అంతా నామినేషన్ లిస్ట్ అయిపోయిన తర్వాత రాయల్ క్లాన్స్ వాళ్ళకి షీల్డ్ ఉందన్నమాట. సో ఆ షీల్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే సేవ్ అవుతారు నామినేషన్ లిస్ట్. తర్వాత ఓజీ క్లాన్ వాళ్ళు ఇద్దరిని మాత్రమే మీరు నామినేషన్ చేయాలి అంటే మొత్తం డిస్కషన్ చేసుకొని సో మహబూబ్ అండ్ గంగావని నామినేషన్ లిస్ట్ లో పెట్టారన్నమాట. దాని తర్వాత టేస్టీ తేజ నైని పవన్ కి డిస్కషన్ వచ్చినప్పుడు ఎలాంటిదంటే అక్కడ ఒక 1 వీక్ ఉన్న నైని పవన్ చెప్తుంది అన్నమాట. అక్కడ సీతక్కకి నైని పావని, దాని తర్వాత ముక్కా వినేష్, మహబూబ్ వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు. 1 వీక్ ఉన్నాను నామినేషన్ గురించి, ఎలా పాయింట్స్ ఏం మాట్లాడావనేసి అది చెప్తున్నప్పుడు టేస్టీ తేజ నైని పావన్ కి నోరు తెలియకుండా మాట విసిరిశాడు అన్నమాట. టేస్టీ తేజ నీ గురించి బండబూతులు తిడుతున్నాయనేసి చెప్పాడమ్మా. నైని పవన్ కి పాపం చాలా హర్ట్ఫుల్ అయింది అనమాట. ఏంటంటే టేస్టీ తేజ బయట నీకు బండ బూతులు తిట్టారు, మళ్ళా వీడియో చూసుకో అనేసి ఆ మాట అయితే అన్నమాట. చాలా పాపం చాలా ఫీల్ అయింది, అప్పటికే క్రైయింగ్ ఏడ్చింది అనమాట. దీని తర్వాత గంగా వచ్చింది కదా, మస్తు ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, మామూలు కాదు, కిర్రాకబ్బా. ఇదేంటే గంగ వచ్చిన తర్వాత మణికంఠలో చిన్న మార్పు వచ్చింది. దాని తర్వాత నాగ సార్ కూడా కొద్దిగా మోటివేషన్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు అలా ఇవ్వగానే నాగమణికంఠలో ఈసారి నామినేషన్ లిస్ట్ లో కూడా లేకపోవడంతో కూడా తను నవ్వుతూనే ఉన్నాడు. గంగవ్వ పొద్దుగా లేచి మస్తు అందరినీ ఉదయాన్నే లేచి అందరిని లేపుతుంది అన్నమాట. మేము సాంగ్ వచ్చాక మేము లేపుతా అనేది గంగవ్వ అయితే మంచిగా కామెడీ చేసింది అన్నమాట. దాని తర్వాత విష్ణుప్రియతని కొద్దిగా కామెడీ చేసింది, ఫన్ గేమ్ ఆడింది, మామూలు కాదు, ఇచ్చి పడేసింది. అక్కడ గేమ్ ముక్కా అవినాష్ తోని ఆ తర్వాత ఇద్దరు కలిపి ఆడారు. చిన్న టాస్క్ అప్పుడు మామూలుగా ఆడలేదబ్బా, ఇచ్చి పడేసింది. అక్కడ ఆ టాస్క్ లో సీతకి విష్ణుప్రియకి ఆపోజిట్ టీమ్ లో ఉన్నమాట. వాళ్ళు ఓడిపోయిండ్రు, గంగవ్వ గెలిచింది. ఇంకా హ్యాట్సాప్ గంగవ్వ, మస్తు కామెడీ చేస్తున్నావు. దాని తర్వాత మణికంఠకు కూడా కొంచెం ఫన్ గా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు అన్నమాట. ఏ విధంగా అంటే, ఎందుకు ఏడుస్తున్నావు ప్రతిసారి, ప్రతిసారి నేను చూస్తున్నాను జైల్లో వేసిండ్రు కూడా అంటే, ఏమో అవ్వ నేను అలా అయిపోతాను కాన్స్టిట్యూట్ అంటే, నువ్వు అలా అయిపోతాను నేను నామినేషన్ లిస్ట్ లో పెడతా అంటే, అవ్వ అలా చేయకే అంటే, ఈ వీక్ నేను సేవ్ అవుతాను అంటే, నెక్స్ట్ వీక్ నేను నామినేషన్ లిస్ట్ పెడతా అంటే మంచి కామెంట్ చేస్తుంది అనమాట గంగవ్వ. సో గంగవ్వ గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ రోజు సూపర్ మార్కెట్ జరిగిందనమాట. జరిగినప్పుడు ప్రతి ఒక్కటి తెస్తారు, ఉప్పు మాత్రం మర్చిపోతారు అన్నమాట. వీళ్ళకి ఉప్పు విలువ తెలియాల్సి బిగ్ బాస్ ఏం చేసిండ్రంటే, మీకైతే ఉప్పు విలువ తెలియాలి అనేసి సాల్ట్ ప్యాకెట్ 50,000 వేసారు ఫైన్. ఐ మీన్ బిగ్ బాస్ విన్నింగ్ ప్రైజ్ మనీ నుంచి 50,000 తీసేస్తున్నారు అంటే వాళ్ళకి అంత లెక్కలేనట్టుంది, ఉప్పునే మర్చిపోయారు. సో మా అంత టీము. సో ఇది నిన్నటి ఈరోజు ముచ్చట్లు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.